Hi friends. Finally, OG movie, the most hype recent times టాలీవుడ్లో ఇంత హైప్ వచ్చిన మూవీ ఓజీ. సో ఓజీ చూశాను బ్రో. ఓజీ చాలా బాగుంది. ఓజీ మూవీ నాకు పర్సనలీ నాకైతే చాలా నచ్చింది. అండ్ సుజిత్ సుజిత్ చాలా బాగా చూపించారు పవన్ కళ్యాణ్. అంటే యాజ్ అ ఫ్యాన్గా స్టార్ని, తన ఇష్టమైన వ్యక్తిని ఎలా చూడాలనుకుంటారో అది నిజంగా స్క్రీన్లో అంత బాగా చూపించారు. అండ్ ఎలివేషన్స్, ప్రతి ఒక్క ఎలివేషన్స్ మాత్రం టాప్ నాచ్, ఇంకా అసలు చాలా బాగున్నాయి. అండ్ ఎలివేషన్స్ అండ్ స్టోరీ కూడా స్టోరీ కూడా బాగుంది. నాట్ ఓన్లీ అబౌట్ ఏ గ్యాంగ్స్టర్, బట్ చాలా బాగుంది. నేను అంతకుమించి ఇంక రివీల్ చేయను, కానీ మూవీ చాలా బాగుంది. అండ్ కొన్ని సీన్స్ మాత్రం నిజంగా మీ అందరికీ చాలా బాగా అనిపిస్తాయి. ఎస్పెషల్లీ ఇంట్రొడక్షన్, ఏదైతే పవన్ కళ్యాణ్ ఇంట్రొడక్షన్ ఉందో అది చాలా బాగా చూపించారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రొడక్షన్ షాట్ సీన్ ఉంటుంది పవన్ కళ్యాణ్ కెరియర్లో. అండ్ తర్వాత చాలా సీన్స్ ఉన్నాయి. సో అంటే నాకైతే బాగా రిజిస్టర్ అయిన కొన్ని సీన్స్, ఇంటర్వల్ బ్యాంగ్ చాలా బాగుంది. అండ్ తర్వాత అండ్ ఈవెన్ ఏదైతే ఒక సీన్ ఉంది పిఎస్లో, అది చాలా బాగుంటుంది. పిఎస్ పోలీస్ స్టేషన్లో జరిగే సీన్ చాలా బాగా తీశారు అది కూడా. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంది. అండ్ అండ్ కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి, కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఓకే, బెటర్ వాచ్ ఇన్ థియేటర్. అక్కడ చూస్తేనే బాగుంటుంది యాక్చువల్గా. సో ఇలాంటివి రివీల్ చేయొద్దు. సో సో బెటర్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. అండ్ కమింగ్ టు మ్యూజిక్, ఓ మై గాడ్, అసలు ఎస్ఎస్ తమన్ ఇచ్చి పడేసిండు. చెప్పాలంటే దేత్తడి పోషమ్మగుడి ఏమంటారు మన తెలంగాణలో, దేత్తడి పోషమ్మగుడి అంటారు చూడు, అట్లుంది మ్యూజిక్ మాత్రం. చాలా బాగా, ఏదైతే మనము టీజర్స్, గ్లిమ్స్ ఏవైతే మనం చూసామో అసలు అవన్నీ వేసి మడతేసినట్టు అసలు సినిమా మొత్తంలో అసలు చాలా బాగా, అసలు ఎక్కడ నేను కూర్చొని ఆ మ్యూజిక్ హైప్తోనే అసలు చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. వండర్ఫుల్, హ్యాట్సప్ చెప్పాలి తమన్కి. అసలు ఇంత బాగా మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ కమింగ్ టు పిఎస్పీకే, ఏం చెప్తాం పిఎస్పీకే గురించి. ఈజ్ జనరల్గా ఫ్యాన్స్ అండ్ గాడ్ అంటారు, బట్ సీరియస్గా పవన్ కళ్యాణ్ లుక్స్ మాత్రం అమేజింగ్. ఆయనని 80s లుక్లో చూడడం, అండ్ ఆయన కాస్ట్యూమ్స్ కానీ, అండ్ స్క్రీన్ ప్రజెన్స్ అండ్ ఉన్నంతవరకు ఒక ఓరా అంటారు కదా, అది చాలా బాగుంది. ఆయన ప్రజెన్స్, ఆయన కాస్ట్యూమ్స్, ఆయన స్వాగ్, ఆయన స్టైల్. అండ్ ఆయన స్టైల్ గురించి మనం ఏం చెప్తాం, ద బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికి గుర్తుందో లేదో కానీ అత్తారింటికి దారేది మూవీ. జస్ట్ ఆ మూవీలో జస్ట్ ఒక వాక్ ఇలా చేసుకుంటూ టూ పాకెట్స్లో హ్యాండ్స్ పెట్టుకుని అలా వాక్ చేస్తూ ఉన్న ఒక చిన్న గ్లిమ్స్ లాంటిది ఒకటి వస్తేనే అసలు మనం ఏమంటారు ఫ్యాన్స్ అంతా అదైపోయారు. సో అంత స్వాగ్, అతనికి ఒక స్టైల్, ఎవ్రీ హీరోకి ఒక స్టైల్ ఉంటుంది, అండ్ పవన్ కళ్యాణ్ స్టైల్ ఈజ్ అల్టిమేట్ అది. సో అతని స్టైల్, వే ఆఫ్ వాక్, అదే ఇందాక చెప్పినట్టు పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది కదా, ఆ సీన్కి వెళ్ళేటప్పుడు ఆయన ఒక వాక్ స్టైల్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. మీ అందరికీ ఒక తెలియని ఫీల్ ఒకటి వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ అలా చాలా డేస్ తర్వాత మనం చూడడం, సో నిజంగానే చాలా బాగుంది. అండ్ ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంటే ఆ గ్యాంగ్స్టర్కి కావాల్సిన క్వాలిటీస్ అండ్ 100% చాలా బాగా చూపించారు, చాలా బాగా ఆయన యాక్ట్ చేశారు. అండ్ సో ప్రొడక్షన్ క్వాలిటీస్ నిజంగానే చాలా బాగున్నాయి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, కనబడుతుంది. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఫ్యాన్స్కి ఇంకా ఇంతకుమించింది ఇంకేం కావాలి ఇంకా. సో గో అండ్ వాచ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, మూవీని బెటర్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్లోనే చూడండి. ఒక మంచి సౌండ్ సిస్టమ్, ఒక మంచి స్క్రీన్ అండ్ సౌండ్ సిస్టమ్ రెండు కలిగిన థియేటర్స్ మీ నియర్ బై ఉంటే బెటర్ అక్కడికి వెళ్ళి చూడండి. ఎందుకంటే అప్పుడే మీరు ఆ మూవీలో ఉన్న ఫీల్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే మూవీ ఎంతనో సౌండ్ అనేది లేకపోతే లైక్ లిటిల్ బిట్ లైక్ ఆ ఎలివేషన్స్ అనేది మీకు అనిపించదు. బెటర్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ బెస్ట్ సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి వెళ్ళండి. డెఫినెట్గా మీరు మాత్రం రాక్, ఇంకా అసలు ఇచ్చి పడేస్తుంది మూవీ మీకు. సో వాచ్ ఇట్ ఇన్ థియేటర్ గైస్. సో దట్స్ ఇట్ అబౌట్ ఓజీ, ది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆఫ్ టాలీవుడ్. ఓకే, అండ్ గైస్, దిస్ ఈజ్ మై కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. సో నాట్ ఓన్లీ రివ్యూస్ గురించనే కాదు ఇది. ఈ ఛానల్లో రివ్యూస్తో పాటు ఈవెన్ కుకింగ్ అయినా, బ్లాగ్స్ అయినా, కంటెంట్స్, ఏ కంటెంట్ అయినా సరే ఆల్మోస్ట్ అన్ని కంటెంట్స్ అయితే కవర్ చేయాలి అనుకుంటాను. సో అన్ని కంటెంట్స్కి తగినట్టు వీడియోస్ అప్లోడ్ చేస్తాను.
సో ఐ నీడ్ యువర్ సపోర్ట్ గైస్. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. మీరందరూ అందరికీ సపోర్ట్ చేస్తారు, సో అందులో నాకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డెఫినెట్గా మీకైతే డిసప్పాయింట్ ఇవ్వను, మీకు మంచి మంచి కంటెంట్స్ పెట్టడానికే ట్రై చేస్తాను, కానీ మంచి మంచి రివ్యూస్ ఇవ్వడానికి చూస్తాను. ఆల్రెడీ చిన్న చిన్న ఈ వీడియోస్ అంటే మోస్ట్లీ నాకు ఉన్న టైంలో చిన్న చిన్న వీడియోస్ పెట్టడానికి చూస్తున్నాను. సో చిన్న చిన్న వీడియోస్తో పాటు ఈవెన్ మంచి మంచి రివ్యూస్ కానీ ఇలాంటి బ్లాగ్స్ కానీ ఏమైనా చేసి డెఫినెట్గా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్. సో ప్లీజ్ like, share and subscribe my channel and please support me guys. Thank you everyone, and this is Banu signing off. Bye bye.